రష్మిక మందన అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇంకా పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత క్రేజ్ వేరే లెవెల్లో ఉంది. తనకి సంబంధించి ఎప్పుడు కూడా పర్సనల్ లైఫ్లో ఏమైనా చెప్పాలి అంటే మళ్ళీ చెప్తాను ఏదో ఒక హింట్ ఇచ్చి అలా వెళ్ళిపోతుంటది. కానీ ఒక ఇంటర్వ్యూలో మాత్రం తన భర్తకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనేది క్లియర్ గా చెప్తున్నారు. అసలు ఏమేం చెప్పింది రష్మిక? అయితే రష్మిక మొన్నటి వరకు అయితే నేషనల్ క్రష్ గా ఉండేది. పుష్ప 2 వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ క్రష్ అయిపోయింది, అది అందరికీ తెలిసిందే. అండ్ మీరు అన్నట్టు నిజంగా ఏ విషయం అయినప్పటికీ కూడా దాని చిన్న హింట్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. రీసెంట్ గా కూడా పెళ్లి గురించి అడిగినప్పుడు ఎవరిని చేసుకుంటారంటే మీకు తెలుసు కదా అని అందరికి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు రీసెంట్ గా ఈ పుష్ప 2 సక్సెస్ ప్రెస్ మీట్ లో ఒక విషయం చెప్పింది. తన కాబోయే లైఫ్ పార్ట్నర్ మీరు ఎట్లా ఉండాలనుకుంటున్నారు, ఏంటి క్వాలిటీస్ అని అడిగినప్పుడు తన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు, అంటే ఇది ఇంట్రెస్టింగ్ అని చెప్పలేము, అందరికీ ఉంటున్నాయి కోరికలు అని చెప్పలేము. సో మొత్తానికి తనకు సంబంధించి తన కాబోయే లైఫ్ పార్ట్నర్ ఈ విధంగా ఉండాలా అని అందరూ అనుకునే విధంగా తను మాత్రం చెప్పింది. ఎట్లా అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా నాకు సపోర్ట్ చేయాలి, నేను ఏ విధంగా తనకు ప్రేమిస్తానో తను కూడా నన్ను ప్రేమించాలి. అందరూ కూడా ప్రేమ అనుకుంటే వేరేదేదో ఊహించుకుంటారు, కానీ ఇద్దరి కపుల్స్ మధ్య ప్రేమ అంటే వాళ్ళు కలిసి ఉండడం, కలిసి ఉండి ఒకరినొకరు అర్థం చేసుకోవడం, అదే గొప్ప ప్రేమ. అంతకు మించి నాకు ఇంకేమో ఇవ్వాలి, గిఫ్ట్లు ఇవ్వాలి, ఇదంతా ఏమి ఉండదు. సో నా లైఫ్ పార్ట్నర్ మాత్రం నన్ను పూర్తిగా అర్థం చేసుకొని అన్ని విషయాలు నాకు సపోర్ట్ చేసి నా ఇద్దరం కూడా అర్థం చేసుకొని ప్రేమగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, అలాంటి లైఫ్ పార్ట్నర్ నాకు కావాలి అనే విధంగా తను చెప్పింది. సో ఈ విషయాలు చెప్పినప్పటి నుంచి యూత్ అందరూ కూడా అరే మన ఇంటర్నేషనల్ క్రష్కి ఇలాంటి హస్బెండ్ రావాలా, వాడు ఎక్కడున్నాడో ఎంత పుణ్యం చేసుకోవాలో ఇట్లా రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఇంకా కొంతమంది అయితే విజయ్ దేవరకొండనే కదా ఇండైరెక్ట్ గా మీరు అదే చెప్తున్నారు అన్నట్టుగా కూడా కామెంట్ చేశారు. ఎందుకంటే వీళ్ళిద్దరికి సంబంధించి వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పినప్పటికీ కూడా రూమర్స్ అయితే చాలా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. ఏదో ఒకరో సడన్ గా వచ్చి రేపు మా ఎంగేజ్మెంట్ అని చెప్పినా చెప్పొచ్చు, కేటీ సురేష్ లాగా సడన్ గా పెళ్లి చేసుకోవాలి, శోభితా ధూళిపాల, నాగ చైతన్య, ఇట్లా సెలబ్రిటీస్ అందరూ ఇంతకుముందు అంటే ఎప్పటి నుంచో మేము ప్రేమించుకుంటున్నాం పెళ్లి చేసుకున్నాం అని చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎవరికి చెప్పకుండా కనీసం హింట్ కూడా ఇవ్వకుండా సడన్ గా ఎంగేజ్మెంట్ ఇట్లా చేస్తున్నారు. సో మొత్తానికైతే రష్మిక మందన తన కాబోయే లైఫ్ పార్ట్నర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే చెప్పింది. సో మరి ఇలాంటి క్వాలిటీస్ కావాలనుకునే ఎవరైతే ఉన్నారో మీరైతే కామెంట్ చేసుకోండి.